చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు పాత సామాన్లు పారేసి పాత కక్షలు వీడేసి మంటల్లో వేయాలి మాలిన్యాలన్నీ చిన్న పిల్లల తలల మీద సిరి భోగి పళ్ళు పోసి దీవించాలి అందరూ దివ్యమైన దీవెలిచ్చి భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ వాకిలంతా తుడిచి కళ్ళాపి జల్లి తీర్చిదిద్దాలి రంగుల రంగవల్లి చుక్కల ముగ్గులో చుక్కల్లోని అందం ముగ్గు మధ్యన నిలవాలి ముత్యాల గొప్పెమ్మ గుమ్మడి పూల సింగారం గొప్పెమ్మల అలంకారం ఆడబిడ్డలందరికీ ఇది వేడుకల హారం చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చెను తలపైన అక్షయ పాత్రతో తన్మయత్వం తెచ్చెను దూడు బసవన్న వచ్చెను తల ఊపుతూ దీవించెను సన్నాయి రాగాలతో సంతసం నింపెను కంచు కంచు గంటలు గంగిరెద్దు ఆటలు పల్లెటూరి వీధుల్లో పండగ సందళ్ళు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు నింగి పైన రంగు రంగుల గాలిపటాల ఆట గాలిలో ఎగిరేవి మన కలల పంట కొంత బియ్యం పాయసం నెయ్యి వేసి నారిసెలు నోరూరించే వంటలు మురిపించే స్నేహాలు చుట్టాల రాకలు పలకరింపుల పాటలు ఇదే కదా మన అసలైన సంక్రాంతి సంబరాలు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు లోకమంతా సుఖంగా ఉండాలి ప్రతి ఇల్లు పాడి పంటలతో నిండాలి సంక్రాంతి వెలుగులు మీ అందరి జీవితాల్లో నిరంతరం నిలవాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఒడి గట్టి అమ్మాయిలు మోగి గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణ
పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు పాత సామాన్లు పారేసి పాత కక్షలు వీడేసి మంటల్లో వేయాలి మాలిన్యాలన్నీ చిన్న పిల్లల తలల మీద సిరి భోగి పళ్ళు పోసి దీవించాలి అందరూ దివ్యమైన దీవెలిచ్చి భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ వాకిలంతా తుడిచి కళ్ళాపి జల్లి తీర్చిదిద్దాలి రంగుల రంగవల్లి చుక్కల ముగ్గులో చుక్కల్లోని అందం ముగ్గు మధ్యన నిలవాలి ముత్యాల గొప్పెమ్మ గుమ్మడి పూల సింగారం గొప్పెమ్మల అలంకారం ఆడబిడ్డలందరికీ ఇది వేడుకల హారం చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చెను తలపైన అక్షయ పాత్రతో తన్మయత్వం తెచ్చెను దూడు బసవన్న వచ్చెను తల ఊపుతూ దీవించెను సన్నాయి రాగాలతో సంతసం నింపెను కంచు కంచు గంటలు గంగిరెద్దు ఆటలు పల్లెటూరి వీధుల్లో పండగ సందళ్ళు చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు నింగిపైన రంగు రంగుల గాలిపటాల ఆట గాలిలో ఎగిరేవి అనేటువంటి బలాన్ని మాకు ఇస్తుంది. దానికి తోడుగా ఇలాంటి సోషల్ మైండ్ ఉన్న వ్యక్తులు కూడా ఎందరో ముందటికి వస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే జడ్జిలుగా ఉండి ఇప్పుడు ప్రకటించిందో వాళ్ళే వారి పేర్లను చదివి వినిపిస్తారు. ఇక్కడ చదివిన తర్వాత ముందుకు వచ్చిన మన ఈరావతి రాజశేఖర్ గారికి హృదయపూర్వక బ్రహ్మాండమైన చప్పట్లతో గట్టిగా చెప్పు. అలాగే దీనికి కూడా అందిస్తానని మా అన్న మన మోహన్ దాస్ పట్టణ పద్మశాల అధ్యక్షులు తను కూడా నిన్న ఫోన్ చేసి చెప్పిండు, అన్న మరి శేఖర్ వాళ్ళ నా తరఫున నేను కూడా బహుమతులు అందిస్తాను అని చెప్పిండు. దానికి కూడా అన్నగారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అన్నగారు మా మిత్రులు శ్రీ ఈరావతి రాజశేఖర్ గారిని మాట్లాడుతుందా కోరుచు. 98+5 మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి, కన్సోలేషన్ 4-5 మరియు 98 మందికి ఈ ప్రైజెస్. అలాగే మెయిన్ సెలెక్షన్ చేసింది కాకుండా మా టాటా సాగర్ బావా ప్లస్ మోహన్ దాస్ సార్ గారు ఒక ఎన్ని సార్ 15 ఒక 15 ప్రైజెస్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇన్ అడిషన్ టు దిస్ ఈ 102 కాకుండా 15 ఎక్స్ట్రా తీసుకొచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అన్యదా భావించవద్దు, మీ మధ్యనే తిరుగుతారు. కానీ ఇందులో మేము కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి జడ్జి గారికి అవకాశం ఇచ్చి ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా ఆమె మేడం అన్ని చూసుకొని వచ్చి తన యొక్క ఆత్మ ప్రబోధానుసారం ఏది కరెక్ట్ అనుకొని ఇందులో ఎవరి సిఫారసు లేదు, ఓన్లీ తను ఆలోచన విధానంతో తీసుకొచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ని దాని ద్వారానే ఫస్ట్ 5వ నంబర్ ప్రకటించాడు మేడం. చిన్న పిల్లలు అందరికి కూడా నమస్సుమాంజలతో పోటీతత్వం అనేది జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత డబ్బున్నా
ఎంత ఆస్తున్నా ఏమున్నా కానీ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు బాగున్నావు, లేదంటే నువ్వు బాగా చదువుకున్నావు, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అనే యొక్క స్వేచ్ఛనే ఈ సమాజం గుర్తిస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందట ముగ్గులు వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేయడం వల్ల ఒక వ్యక్తికి చిన్న ప్రైజ్, నాకు ఒకసారి చిన్నప్పుడు ఇంతే ప్రైజ్ వచ్చింది, అంతే ప్రైజ్ కోసము 4 గంటలు వెయిట్ చేసి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు దాన్ని నేను అలాగే చూసుకున్నా. ఎందుకంటే ఆ బహుమతికి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్, దాని యొక్క ప్రేమ, ఆ యొక్క గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఇంతమంది పాపం వెయిట్ చేస్తున్నారు. సో మేము ఇచ్చేది ప్రతి ఒక్క ఇళ్ళనే ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరి ముందు తీసుకునేటువంటి మేడం శ్రీమతి వసంత కుమారి మేడం చేతులుగా తీసుకొని మీరందరూ కూడా ఎంతో సంతోషపడతారని ఆశిస్తూ ఈఆర్ ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రజల యొక్క సౌభ్రాతృత్వం, మహిళలు అక్క చెల్లెల మధ్యన ఒక మంచి వాతావరణాన్ని పెంపొందించాలని, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను సంక్రాంతి పండుగ సందర్భంగా మరొకసారి స్ఫురించుకోవడానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క జిరాత్ నగర్ తమ్ములకు, అన్నలకు, ముఖ్యంగా దయచేసి ఏమనుకోవద్దు, ఒకసారి చెప్తాను పేర్లు: నూకల్ శేఖర్ అన్న, విఠోబా శేఖర్, రామ్ ప్రసాద్ అన్న, రామచందర్ అన్న, విఠోబా శేఖర్, ప్రవీణ్, రామచందర్ అన్న, చౌకలింగ బాపు, భాస్కర్ నా ప్రాణమిత్రుడు, క్రాంతి, సాయి, గోపి, రమేష్ అన్న, సాయిరామ్, అశోక్ బావ, శ్రీధర్, జిమ్మి రవి అన్న, అంబల తిరుపతి అన్న, మరియు ఇక్కడ నాకు ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నవీన్ కూడా. సో మీరందరూ ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సో మీరందరి యొక్క ప్రేమకు ప్రతీకగా ఈ యొక్క పోటీలు జరిగినాయి. అలాగే ఇప్పుడు 102లో 5 మైనస్ అయిపోతాయి, అంటే 97 అయిపోతుంది కదా. రామప్రసాద్ అన్న 97 కదా, నూకల్ శేఖర్ అన్న 97 + 5 కదా.